కూర్చున్నాడు. ఆ పేరుతోటి వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి ఇచ్చేశారు. అయితే ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్కి చాలా స్పష్టంగా ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు జిల్లాలో కలెక్టర్లు కూడా సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోవద్దు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా ప్రాజెక్టులు కానీ చిన్న చిన్న వీటి కానీ పెట్టుకోవడానికి రుణాలు ఇవ్వండి. ఆ ప్రాజెక్టులు ఖచ్చితంగా చాలా వేగంతో లాంచ్ చేయండి అని బ్యాంకుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆల్ బ్యాంక్స్, ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ ఇది లేదు. అయితే వాటి విషయంలో వాళ్ళకి లోన్స్ తీసుకునే వాళ్ళ విషయంలో సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా మీరు ముందుకెళ్లాల్సిందే, కానీ మీరు వెనకడుగేస్తే ఒప్పుకోము, వాళ్ళకి లోన్స్ ఇవ్వాల్సిందే అంటారు. ఆర్థిక క్రమశిక్షణ లేని వాడికి లోన్ ఇస్తే పరిస్థితి ఏమవుతుంది? కెన్ హీ రీపే? ఆయన పే చేయడు. పే చేయకపోతే గవర్నమెంట్స్ పే చేస్తాయి, గవర్నమెంట్స్ చేతులు ఎత్తేస్తాయి. లోన్ ఇచ్చింది వాడి కనుక వాడి దగ్గర వసూలు చేసుకోండి అంటే ఎప్పుడైనా అంతే. అంటే ఇదేదో చిన్నది, మీరు చిన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టారు, అది తప్పే, ఇది తప్పే. వాడు చేసింది తప్పు, వాడు చేసిన దాన్ని మీరేం చేయలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తారు అని అడిగితే సమాధానం లేదు, అంటే అది కరెక్ట్ కాదు కూడా. సో సిబిల్ స్కోర్ లేకుండానే రుణాలు ఇవ్వండి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఇది దీర్ఘకాలంలో ఇటు ప్రభుత్వానికి అటు బ్యాంకర్లకి అందరికీ ఇబ్బంది. అండ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అసలు లోన్స్ రావు. నేను సింపుల్గా సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి అప్పులు దొరకట్లేదు, గత ప్రభుత్వం పూర్తిగా పెద్ద ఎత్తున అప్పులు చేసింది, ఇప్పుడు ఎవడో అప్పులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అంటున్నాడు కదా. ఆ అప్పులు తీర్చే పరిస్థితి కూడా లేదని ఆయనే చెప్తున్నాడు కదా. విపరీతంగా అయిపోయే అప్పులు ఏం చేయాలో తెలియట్లేదు. ఇదే పరిస్థితి వస్తుంది. వచ్చిన తర్వాత రేపు పొద్దున ఏ ఒక్కరికి ఏ బ్యాంకులో లోన్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వండి? మీకు ఆల్రెడీ గవర్నమెంట్ లోన్ ఇవ్వండి, ఇంతకు ముందు ఇచ్చేవి మీరు పే చేయలేదు, మీ సిబిల్ స్కోర్ బాగోలేదు కనుక మీకు లోన్ ఇవ్వమంటారు. అంటే ప్రజలలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో గవర్నమెంట్ బ్యాంకర్స్ని ఫోర్స్ చేస్తోంది. విచ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బోత్. ఇది ఆరోగ్యకరమైన ప్రక్రియ ఏమాత్రం కాదు. బ్యాంకులు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తే మాత్రమే, అప్పుడు కూడా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తే కూడా ఎన్పిఎల్ వస్తున్నాయి. సో సిబిల్